తెలంగాణ అసెంబ్లీ మీటింగులు చూస్తుంటే వేరే రాష్ట్ర పోలు చూసి నేర్చుకోవాలి అనేటట్టున్నాయి కదా. నిన్న తెల్లారంగా 3:30 దాకా అసెంబ్లీ మీటింగ్లు నడిచినాయి. ప్రతిపక్ష లీడర్లు సమస్యల మీద గలమెత్తిండ్రు. దానికి తగ్గట్టు అధికార పార్టీ మంత్రులు కూడా ఓపికగా జవాబులు చెప్పిండ్రు. తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లు తెల్లవార్లు మారథాన్ లెక్క నడిచిందని చెప్పొచ్చు. నిన్న పొద్దుగాల సురువైన అసెంబ్లీ అలా తెల్లారంగా 3:00 దాకా నడిచింది. అంత రాత్రి కూడా పద్దుల మీద గట్టి చర్చలు నడిచినాయి. దానికి తగ్గట్టి అధికార పార్టీ మంత్రులు కూడా ఓపికతో జవాబులు చెప్పిర్రు. అయితే ఒక్కనాడే 19 పద్దుల మీద చర్చ పెట్టి అన్నిటిని ఆమోదించుకోవాలని సర్కార్ అసెంబ్లీని తెలంగాణ నడిపిందని అంటున్నాడు కేటీఆర్ సారు. దానికి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సార్ ఉండి సుదీర్ఘ ప్రసంగాలు వద్దు, ఏదైనా క్లుప్తంగా చెప్తే ఎప్పుడో అయిపోయేది, మీరు మాట్లాడానికే ఎక్కువ టైం తీసుకోరనే వరకు మేము కూడా ఏకీభవిస్తున్నాం. బరాబర్ సుదీర్ఘ ప్రసంగాలు వద్దు, కాకపోతే వచ్చే అసెంబ్లీ మీటింగులు 20 రోజులైనా పెట్టుకుందాము. రోజుకు 2-3 పద్దుల మీద చర్చ పెడదాము. అడావిడిగా ఒక్కనాడు అన్ని బిల్లుల మీద చర్చ పెట్టుకున్నాడు వద్దని సర్కారులకు సూచన చేసిండు కేటీఆర్ సారు. ఇక అసెంబ్లీని ఎక్కువ రోజులు నడిపిస్తే మా సహకారం కూడా ఉంటది, అందరం కూడా సభను సక్కా నడిపించుకుందామని అనుకొచ్చిండు. మర్యాద ఇచ్చిపుచ్చుకున్నట్టే గిట్లు ఉంటది. కానీ కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ మీటింగ్లు ఉంటాయి అమ్మా, అవి ఇక బాయికాడ్ నీళ్ల పంచాయతీ కంటే ఘోరం ఉంటాయి. నీళ్ళు వస్తలేవని పోగాలంటే నువ్వు 3 పెళ్లిలు ఎందుకు చేసుకున్నావని ఇంకొకరు అంటారు. రోడ్లు లేవని పోగాలంటే నీకు గుప్త రోగాలు ఉన్నాయట కదా అని ఇంకొకరు తిట్టిపోసుకుంటారు. రేపు జనాలు ఎట్లా బతకాలని అడిగితే రేపు చేస్తారా, అంత దమ్ముందా మీకు అని అడిగే లేడీ లీడర్లు కూడా ఉన్నారు. అసొంటోళ్ళంతా తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లను చూసి నేర్చుకోవాలని అంటున్నారు. ఇంత మంచి అసెంబ్లీలో చర్చలు జరగడం చూసిన వాళ్ళు. చార్మినార్ ఎంత ఫేమస్, దాని మీద ఉన్న గడియారం కూడా గంతే ఫేమస్. దానికి కూడా 135 ఏళ్ల చరిత్ర ఉన్నది. అసొంటి గడియారం ఎంత పైలంగా కాపాడాలి, ఏం కథ, మళ్ళా దొరుకుతాయి అసొంటి యాంటిక్ పీసులు. కానీ గడ రిపేర్ చేసే పని చేసేటోళ్ళు ఏం కథ చేసిండ్రో చూడుర్రి. కొండే నాలుకేకి మందేస్తే ఉన్న నాలుకే ఊడిందట. అగు గదే పని చేసిండ్రు చార్మినార్ కు రిపేర్ చేసేటోళ్ళు. మరి పని వచ్చినోళ్ళో రానోళ్ళో గాని గడియారం అయితే వాళ్ళ కొట్టిర్రు. చార్మినార్ కి ఇప్పుడు రినోవేషన్ వర్క్ నడుస్తుంది కదా, కొంతమంది పనోళ్ళు పని చేస్తుంటే ఇనుప బొంగు తలిగి ఇంత గడియారం 16 పచ్చలైంది. ఇది చూసిన టూరిస్టులు చరిత్రకారులు గరమైతుర్రు. యాంటిక్ గడియారాన్ని కాపాడుకునే యుగురం లేకుండా నిర్లక్ష్యంగా పనులు చేసుడేంది, పని అవుతున్న రోజులు దాన్ని దేంతోటన్నా కప్పినా మంచిగుండు. ఇప్పుడు అసొంటి గడియారాలు ఏడ దొరుకుతాయి? చార్మినార్ కు 425 ఏండ్ల చరిత్ర ఉంటే గడియారానికి 135 ఏండ్ల చరిత్ర ఉన్నది. అసొంటి దాన్ని జాగ్రత్త పెట్టకుంటే ఇష్టం ఉన్నట్టు వలగొడతారా? పనొచ్చినోళ్ళేనా ఇల్లు అని మస్తుగా గరమైతుండ్రట చరిత్ర అంటే ఇష్టపడేటోళ్ళు. అంతే కదా మరి, గాయంత జాగ్రత్తలు తీసుకోకుండా పని చేసుడేందో దాని రిపేర్ కార్డ్స్ కూడా కాంట్రాక్టర్ తోటే కట్టియాలి. గింత పట్టింపు లేకుండా పని చేస్తే ఎట్లా కదానులా ఏమంటారు?